ఇంతగా యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు, గల్లేకి వస్తాడన్నా సరే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? పేతురు అంటాడు, అన్నిట్లోనూ పేతురే. చూడండి ఆయన అన్నాడా? చూడండి ఒకసారి 21వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరం శిష్యులకు మరలా తనతో ప్రత్యక్షపరుచుకున్నాను. ఆయన తన ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గల్లేలోని కానాను ఊరివాడు నతనీయేలును, జబదయి 2 కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2, అంటే 7 కూడి ఉన్నారు. 7 ఉన్నారు అక్కడ శిష్యులు. మీరు లెక్క పెడితే 7 శిష్యులు ఉంటే చూడండి, 7 శిష్యులు అక్కడ ఉంటే సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నాను. ఇక్కడ కూడా ఎవరంట? పేతురే. 7 ఉన్నారండి. వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఏమి అర్థం కాక యేసుప్రభు లేచాడన్నాడు, ఇంకా రాలేదు, ఇలాగ అనుకుంటున్నారు. ఆయన తను ప్రత్యక్షపరచుకోవడం జరిగిన విషయం ఏంటంటే ఈ 7 మాట్లాడుకుంటున్నారు. పేతురు అంటే, ఒరే మీరు ఏమింటానండి, ఆయన గురించి ఏమో నాకు తెలియదు, కానీ నేను చేపలు పట్టాకి వెళ్ళిపోతున్నాను. ఏంటంట? నేను చేపలు పట్టడానికి. ఎవరన్నది మాట ఇది? ఈయనే. ప్రభు ఏమో నేను తిరిగి లేస్తానంటే మళ్ళీ మర్చిపోయి, ఏంటిది గాలికి ఎగిరే నేను చేపలు పట్టక, అయితే మేము కూడా వచ్చేస్తున్నారా, అందరూ చేపలు పట్టకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు మళ్ళీ ప్రత్యక్షమయ్యి వాళ్ళని స్థిరపరిచి నేనే అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి తను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత పేతురుతో మాట్లాడుతున్న మాటలు నేను త్వరగా చెప్పి 15వ వచనం చూస్తే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇప్పుడు అడుగుతున్నాడు ప్రభు. ఇంత చేసిన తర్వాత బహుశా చివరిగా అడుగుతున్నాడు ప్రభు, సీమోను పేతురు అనలే, యోహాను కుమారుడు. అంటే ఇప్పుడు ఎలా ఉంది తన పరిస్థితి అంతా? దుడుకే రెల్లాగా ఉంది. కనుక సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు అలాగా ప్రభు? 3 సార్లు. నన్ను ప్రేమిస్తున్నావా? నా ఏంటంట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రె పిల్లల్ని మేపు. మరలా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు ప్రేమిస్తున్నాను. అప్పుడేమంటాడు, నాకు గొర్రెలు కాయము. మరలా అడుగుతున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను. ఇంకోటి అంటాడు, నీవు ఇంకా ప్రభు అన్న మాట ఏంటంట, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. అదే అండి నాకు పిచ్చెక్కిన విషయం ఏంటంటే, ఇలాంటి పేతురు పిలిచి అంటున్నాడు, సీమో నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏంటంట అండి, వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏంటి మనల్ని కూడా అడుగుతున్నాడు అంటారా, లేకపోతే ఆయన్ని అడుగుతాడా? ఏమండి, ఎవరిని అడుగుతున్నాడు పేతురు? ప్రభు నన్ను కూడా అడుగుతున్నాడు చాలాసార్లు. ఆ ప్రశ్నకి నాకు పిచ్చెక్కింది. ప్రభు అంటాడు, అందరిలా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రభు కోరేది అదండి. ఏమండి, ఏ భార్య అయినా ఏ భర్త అయినా వారిరువురి మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలని కోరుకుంటారండి? ఏమండి, ఈ భార్య ఉంది, నేను అందరిని ఒకేలా ప్రేమిస్తాను అందనుకోండి, వెళ్ళిపో అంటారా, ఉంచుకుంటారా? ఈ భర్త అన్నాడు, నువ్వే కాదు ఈ కాలనీలో అందరినీ ప్రేమిస్తానంటే అఫ్కోర్స్ మనుషులుగా అట్లాంటి ప్రేమభావం, కానీ ప్రేమించకాల్సి వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా. సో ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఏమండి, ప్రభు కోరేది అది. ఈరోజు నన్ను అడుగుతున్నాడు ప్రభు, వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? సో ఆ మాటకు సమాధానం చెప్పగలిగితే, అవును ప్రభువా వీరందరికంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు ఆడు గొర్రె పిల్లని కాయము, గొర్రెల మేపుము, ఇట్లాంటి బాధ్యతలు, గొప్ప బాధ్యతలు ప్రభు పేతురుకి అప్పగించాడు. నీవు నన్ను సమస్తం ఎరిగిన వాడివి, నేనేం చెప్తానంటే నా గొర్రెలు మేపుము అంటాడు. మళ్ళీ పేతురు ఎలా చచ్చిపోతాడు కూడా డిసైడ్ చేశాడు. నీవు ఎవరుడై ఉండగా, చూడండి ఆ మాట 18వ వచనం, ఈ చదివి నేను ప్రార్థన చేద్దాం. యేసు నా గొర్రె పిల్లల మేపుము అని అంటే మళ్ళీ అంటాడు, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కొట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, వేరే ఒకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు ఎట్టి మరణం పొందుచున్నాడో దేవుని మహింపరుచున్నా అంటే ప్రభు అంటాడు, తన గురించి భవిష్యత్తు చెప్పేశాడు. నువ్వు చిన్నోడివి యవనుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంట, అందరూ పేతురే కాదు మనమందరం ఏం చేస్తాం చూడండి, ఏం చేస్తాం, ఇష్టం వచ్చినట్లు ఎవడ మాట వినం, నీకు తెలీదు, చాలా కఠినంగా మాట్లాడతాం. కానీ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత హెల్ప్ మీ అని చేతులు చేస్తాం. అప్పుడు ఎక్కడ తీసుకెళ్తారంట, నీ ఇష్టం వచ్చినట్టేమో బలం ఉన్నప్పుడు తిరిగావు, బలం తగ్గిపోయాక నీ ఇష్టం కాని చోట్లకి నిన్ను మోసుకొని పోతారు. పేతురు గురించి రాయబడిన మాట ఏంటంటే, పేతురు తల్లకిందులుగా సిలువ వేయబడ్డాడు ప్రభు కొరకు.
ఏమంటే అందరూనేమో మామూలుగా సిలువేయించుకుంటే పేతురు అంటాడు, అమ్మో మామూలుగా కాదు, నేను తలకిందులుగా సిలువేయబడతాను, ప్రభు పాదాలు నాకు దగ్గరగా ఉంటాయి అంటాడు. సో ప్రభుని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? అందరికంటే ప్రత్యేకంగా ప్రేమించాడు.